బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తుంది. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ ఎందుకు నిఖిల్? జెన్యూన్ అనిపిస్తది అందుకని. అంటే మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు నిఖిల్ అని అంటున్నారు కదా, సో నువ్వేమనుకుంటున్నావు? లేదు, అందరికి అంటే బయాస్ ఉండకుండా అందరితో ఈక్వల్ గా ఉంటున్నారని అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చూస్తున్నాం కూడా అన్ని మాక్సిమం 2 వీక్స్ నుంచి కంటిన్యూస్ గా చీఫ్ కూడా ఉన్నాడు. అంటే ఏ సీజన్ లో చూడనట్టుగా ఈ సీజన్ లో అందరు బిగ్ బాస్ ని బాగా తిడుతున్నారు కదా, సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు దానికి? అది లోపల ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్, మనం ఏం చెప్పలేదు. అంటే ఇలా వల్గర్ గా మాట్లాడాలనే అభయ్ నవీన్ పంపించాడు అనుకుంటున్నావా, లేదా బయట ఓటింగ్ ప్రకారం పంపించాడు అనుకుంటున్నారా? అలా వల్గడం మాట్లాడడం వల్ల బయట జనాలు ఓటింగ్ డిక్రీజ్ అయింది అని అనుకుంటున్నాను. ఓకే, సో అసలు ఎక్స్పెక్ట్ చేసావా నిజంగా అభయ్ నవీన్ బయటికి వస్తాడని? లేదు. ఓకే, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? తను కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, చైల్డిష్ మెంటాలిటీ అట్లా. ఓకే, అమ్మాయిల్లో నీకు స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు? యష్మి. యష్మి ఎందుకని? యష్మి ఎక్కడ అంటే గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంది, ఆడుతుంది, బాయ్స్ కి కూడా మంచి ఫిజికల్ టఫ్ ఇస్తుంది. ఫిజికల్ టఫ్ ఇస్తుందా? కానీ బాగా అగ్రెసివ్ అవుతుంది కదా, ఆ అగ్రెసివ్నెస్ వల్ల తన గేమ్ కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదంటావా? ఉంది, కానీ అక్కడ చూపించాలి కదా. ఓకే, సో అలా అగ్రెసివ్ అవ్వడం వల్ల కొంచెం లూజ్ టంగ్ కూడా యూజ్ చేస్తున్నారు కదా. yes. సో లూజ్ టంగ్ వల్ల మరి బయట చాలా ఎలా పోర్ట్రేట్ అవుతుంది అనుకుంటున్నావు? ఆబ్వియస్లీ లూజ్ టంగ్ అయితే వాళ్ళ ఓటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆబ్వియస్లీ. ఓకే, విష్ణుప్రియ? విష్ణుప్రియ కూడా బానే ఆడుతుంది, కాకపోతే అప్పుడప్పుడే కొంచెం కమ్యూనికేషన్ చేసుకుంటుంది అన్నట్టు. పృథ్వీ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు అసలు పృథ్వీ గురించి? నాకైతే అలా అనిపించదు. ఓకే, పృథ్వీ అయితే సోనియా చూసావు కదా, నిన్న గేమ్ లో సోనియాని అందరూ సేవ్ చేస్తారు అనుకున్నారు నిఖిల్, బట్ నైనికాని చేశారు కదా, సో మీరు ఏమనుకుంటున్నారు? నైనికాని ఓకేనా సేవ్ చేయడం? నా ఒపీనియన్ ప్రకారం నేనైతే ఓకే అనుకుంటున్నాను. సోనియా ఎలా ఆడుతుంది? సోనియా నాకు సోనియా గేమ్ అంతా కనిపించట్లేదు. అంతగా నేను నవ్వేలా ప్రతి చెప్పాడు కదా, అందరినీ నువ్వు వెపన్స్ లాగా వాడుతున్నావు కానీ గేమ్ కనిపించట్లేదని. అది ట్రూ. అంటే వీళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటే మనం ఎక్కువ బయట ఫోకస్ అవుతాం, మన కంటెంట్ ఎక్కువ వస్తుంది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే అనేసి తను ఆ ఎస్టిమేషన్ చేసుకొని ఉంటుంది. నబెల్ అఫ్రిది పాయింట్స్ కానీ నామినేషన్ విధానం కానీ మీకు ఎలా అనిపించింది? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు అని అనిపిస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తుంది. అంటే తను కూడా తెలంగాణ స్లాంగ్ లో చాలా ఎక్కువ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు కదా, దాని వల్ల ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఓకే, అయితే సరే ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నాను? నేనంటే ఆదిత్య ఓం.